అరే రే నీళ్ళ కోసం నిదానంగా కొట్లాడతారేమో అనుకుంటే నిప్పులు జరిగిర్రుల్లో. ఇక మీరెంత అంటే మీరే యాగం చేసిరు నీళ్ళ వ్యవస్థనంటే లేదు మేము మీరే చేసిరు అని చెప్పి ఇట్లా ఐసీకి తైసి నడిచింది అసెంబ్లీలు ఇలా. ఇక మరి ఎవరెవరు ఏమన్నారు ఏం సంగతి ఒకసారి చూద్దాం పండి. ఈ అలా అసెంబ్లీల నీళ్ళ మీద నిదానంగా నడుస్తుందేమో అనుకుంటే చర్చ నిప్పులు జరిగినట్టే అయ్యేందుల్లో. మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు శ్వేతాపత్రం రిలీజ్ చేసిండో లేదో లొల్లి శురువైందిగా. సీదా గొల్ల లెక్క అధ్యక్ష ఏంటిది మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నీళ్ళు ఎందుకు అరపై ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లా కేసీఆర్ వచ్చినాక మరి ఎందుకు 2 పంటలకు తుంగతుర్తి కోదాడ సూర్యాపేట మహబూబాదు డోర్నకల్లు పక్కాగా 2 పంటలకు నీళ్ళు ఎట్లా వారినాయి కుల్లాయిగా. ఎందుకంటే సింపుల్ ముచ్చటగా మరి నిజంగా మరి ఆ రోజు అది కాళేశ్వరం నీళ్ళే కాకపోతే ఆ రోజు నీళ్లు పారాలి కదా. ఆ రోజు పారలేదు ఎందుకు, ఈ రోజు పారినాయి ఎందుకు అంటే పక్కాగా మేము ఆ నీళ్లు ఇచ్చినాం. ఇది ఇప్పుడు టీవీలో చూస్తున్న సూర్యాపేట వాళ్ళకో తుంగతుర్తోళ్ళకి తెలియదా, ఆనాడు కోదాడోళ్ళకి తెలియదా, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్లు రాలేదెందుకు, కేసీఆర్ వచ్చినాకనే వచ్చినాయి ఎందుకు, గంతే ముచ్చట. ఇన్నర్ గదుల్లో హరీష్ రావు సార్ మేము కుల్లా లీడ్ ఇచ్చినామంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అయితే మస్తు కోపం అయ్యిండు. ఒకసారి చూడుండ్రి. మీ ద్వారా టిఆర్ఎస్ పార్టీ సభ్యులను కోరుతున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్. ఇలా పోస్ట్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడు సార్? ఈయన హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు. ఈయనకి సబ్జెక్ట్ ఉందా? ఈయనకు సబ్జెక్ట్ ఉందా? డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు, అది ఈయన పోయాలి. ఆయన చెప్పింది మేము వినాలి. మా కర్మ సార్ ఇది. హరీష్ రావు చెప్తే మేము వినాలన్నా మాకు సార్ వారు రమ్మని చెప్పండి. చీఫ్ ఇంజనీర్ ఆయనే, మాజీ ముఖ్యమంత్రి ఆయనే, డిజైన్ ఆయనే, కూలగొట్టింది ఆయనే. ఈయన కలెక్షన్ పై డబ్బులు తీసుకొచ్చి 300 సంచులు మార్చింది. ఆయన మాట్లాడుతూ మేము వింటాం సార్. సుశీర్ గదుల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కోపం అయితే చిన్నగా లేదు. అటెన్క నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మేడిగడ్డ పరిస్థితి ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి గిట్లా చూపించిండు. ఇప్పుడు ఎంత సీరియస్ గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్ గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక పియర్ లో తీసుకున్న ఒక 3-4 కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సుశీర్ గదుల్లో మేడిగడ్డ పరిస్థితి చూస్తుంటే చినిగిన ఇస్తరాకు లెక్కనే అనిపిస్తలేదు. ఇదే ముచ్చట మీద చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ మాట్లాడిండుల్లో ఒకసారి ఇనుండ్రి. ఆడ కాళేశ్వరం చూస్తా ఉంటే ఏంటి అధ్యక్ష అసలు నిట్ట నెలలోనే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష. అక్కడ పిల్లరు కనిపిస్తా ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందెల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది. మీరు తొందరపడే నీళ్లు అందులో వదిలేరు, అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. నీళ్లు పోనీయద్దని జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఎంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94,000 కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతా ఉంటే దేశమంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు. అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఇన్నర్ గదుల్లో కాళేశ్వరం అంతా ఆగమయ్యింది అని చెప్తున్నాడు బట్టి విక్రమార్క సారు. అటెన్క ముఖ్యమంత్రి సార్ లేచిండు. కాళేశ్వరం కథ మొత్తం చెప్పుకొచ్చిండు. తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసిర్రు అని చెప్పి మస్తు గరమైండు బీఆర్ఎస్ వాళ్ళ మీద. వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే
10 సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కున బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడేంది అధ్యక్ష? ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికని కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 18 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? హరీష్ రావు సారు కేసీఆర్ సార్నే కాదుల్లో శేవల్ల చెల్లమ్మ సబితా ఇందరెడ్డి మేడంను కూడా బాగానే అరుచుకున్నాడు సారు. ఫస్ట్ ప్రాణహితనే ఉండే, చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాపలకం వేయొద్దా? ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ. ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు, రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు, చేవెళ్ళ వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు, మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎదురుగా ఉండి 6 అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సరిదిద్దాలి. కానీ ఆ పని చేయరు. ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే, మన ప్రాంతం పడావు పడ్డా సరే, ఇది అధ్యక్ష ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది. నేనేం తప్పు పడతలేను. ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. ఇన్నర్ గదుల్లో అక్క అక్క అనుకుంటా మొత్తం లెక్క బయట పెట్టిండు ముఖ్యమంత్రి సారు. అటెన్క హరీష్ రావు సార్ లేచి మస్తు బాధపడ్డాడు. ఎందుకో చూడుండ్రి సార్. ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని. బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రం వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపియండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట. ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేదా స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే రే రే రే. ఇన్నర్ గదుల్లో హరీష్ రావు సార్ బాధ. ఇక మొత్తం మీద సారు మాట్లాడుతుంటే కెమెరాలు చూపిస్తలేవంట. సారు మాట ఒకటే వినిపిస్తున్నదంట. ఓ స్పీకర్ సారు జరా మా హరీష్ రావు సార్ను చూపెట్టుడి సారు. ఎందుకంటే ప్రజల తరపున ఇప్పుడు కొట్లాడుతున్నది హరీష్ రావు సారే. జరా బాగా చూపెట్టుండ్రి. హరీష్ రావు అధ్యక్ష, హరీష్ రావు గారు హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. మా పిఏ పంపిండు, మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి, ఇంటికెళ్ళి ఫోన్ వచ్చిందట. దయచేసి అలా మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ. ఇగో ఇట్లా మొత్తం మీద అయితే అసెంబ్లీలా ఖతర్నాక్ లడాయి నడిచిందుల్లో. ఈ లడాయి బంద్ కావాలంటే కేసీఆర్ సార్ అడుగు పెట్టాల్సిందే. చూడాలి మరి కేసీఆర్ సారు ఎప్పుడు అడుగు పెడతాడో అసెంబ్లీలో. ఈ లొల్లిలు పంచాయతీలన్నీ ఎప్పుడు బంద్ అవుతాయో.